రోజు మనం బనానా ఫెర్టిలైజర్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనకి దీనికి బాగా పండిపోయిన అట్టిపళ్ళు పూజల్లో కానీ లేకపోతే మనకి మిగిలిపోయిన అట్టిపళ్ళు ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తాం. బాగా పండిపోయినవి అయితే చాలా మంచిదండి. దీనికి మనకి అట్టిపళ్ళు బెల్లం రెండూ అవసరం. ముందుగా మనం తీసుకున్న అట్టిపళ్ళని పీల్తో అయినా వాడచ్చు, పీల్ లేకుండా అయినా వాడచ్చు. అలాగే బెల్లం కూడా మనం తీసుకోవాలి. పళ్ళకి ఈక్వల్గా అనేది మనం బెల్లం అనేది తీసుకోవాలండి. తీసుకున్న పళ్ళని మనం బాగా స్మాష్ చేసుకోవాలి. హ్యాండ్స్తో అయినా చేయొచ్చు, లేకపోతే మిక్సర్ జార్లో కూడా వేయచ్చు. తీసుకున్న వాటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తర్వాత అక్కడ పక్కనే కనిపిస్తున్న బెల్లాన్ని మనం యూస్ చేసి బాగా మిక్స్ చేసుకుంటామండి. ఈక్వల్ అమౌంట్ అనేది మనం యూస్ చేయాలి, లేకపోతే ఫెర్మెంటేషన్ అనేది సరిగ్గా అవ్వదు. 4 days అలాగా ఫెర్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయి. ఇలా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నా కూడా స్మాష్ చేసుకోవాలి మనం. అప్పుడు అది బాగా కాన్సన్ట్రేటెడ్గా మిక్స్ అవుద్ది. బాగా పల్చగా అయ్యేలాగా మనం చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని ఒక కంటైనర్లో, వాటర్ లేని కంటైనర్లో మనం దాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఏ వాటర్ యాడ్ చేయకుండా కూడా తీసుకోవచ్చు, కానీ నేను పప్పులు కడిగిన వాటర్ అనేది యూస్ చేశాను. దీన్ని ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ 4 days వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక స్టిక్తో తిప్పుకుని యూస్ చేస్తే చాలా మంచిది. దీన్ని కాన్సన్ట్రేటెడ్గా కాదు, వాటర్లో డైల్యూట్ చేసి యూస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్. ఇది ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి, ఫ్రూట్ సైజ్ అనేది పెద్దగా రావడానికి హెల్ప్ అవుద్ది. యూ